ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శంకరాయ గురవే నమః. ఈ 43వ రోజున మనము వేదముతో సమానమైనటువంటి ఈ శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర సంహిత అనేటువంటి సంహిత ఆధారంగా ఈ రోజున మనం కైలాసంలో ఉండేటువంటి దేవదేవుల గురించి మరియు మిగతా అంశముల గురించి మనం తెలుసుకుంటున్నాం. 42వ రోజున మనము కైలాస శిఖరీరమ్యే శంకరస్య శివాలయే అని అక్కడ పరాశక్తితో కూడి ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు నివసిస్తాడు అని తెలుసుకున్నాం. అలాగే ఆ స్వామి సృష్టి, పాలన, సంహారము, తిరోభావము, అనుగ్రహములు అనేటువంటి పంచకృత్యములలో ప్రావీణ్యుడు అని చెప్పుకుంటాం. ఆ స్వామి యొక్క శ్రీ విగ్రహం సచ్చిదానంద స్వరూపం. వారు సతతం అంటే ఎల్లప్పుడూ కూడా ధ్యాన రూప ధర్మమనందే స్థితులై ఉంటారు. నిరంతరము కూడా సర్వులను కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. వారినే స్వాత్మారాములు అంటారు. అలా సమాధి రూప ఆసనారూఢులై నిత్యము కూడా వారు ప్రకాశవంతమైనట్టుగా ఉండి విరాజమానులవుతూ ఉంటారు. అలా కర్మ ధ్యానాదుల యొక్క ధర్మనిష్ట చేత, కర్మనిష్ట చేత, ధ్యాన నిష్ట చేత ఆ అనుష్ఠానముల వల్ల క్రమంగా ఎవరైతే సాధనా పదంలో ముందుకు వెళ్తూ ఉంటారో అప్పుడు మాత్రమే ఆ ప్రభు యొక్క దర్శనం మనకందరికీ కూడా సాధ్యమవుతుంది. అలా నిత్య నైమిత్తికాది కర్మలతో కూడా దేవతల్ని పూజించినట్లయితే భగవంతుడైనటువంటి శివుని యొక్క సమారాధన కార్యమందు మనస్సు మనకు లగ్నమవుతుంది అని శివ మహాపురాణంలో చెబుతారు. మన నిత్య నైమిత్తికాది కర్మలను కూడా ఆచరిస్తూ ఉండాలి. అలాగే భక్తి శ్రద్ధలతో దేవతలను కూడా మనం పూజిస్తూ ఉండి మనస్సును ఎవరైతే లగ్నం చేసి శివుని యందే లగ్నం చేస్తూ ఉంటారో ఆ శివుని యందు సమారాధన అంటే శివుని యందు మాత్రమే వారి యొక్క లౌకికమైనటువంటి కార్యములను ఆచరిస్తూ ఎవరి మనస్సు శివుని యందు మాత్రమే లగ్నమై ఉంటుందో వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్పారు. అలాగే క్రియాది శివ సంబంధమైనటువంటి కర్మల ద్వారా శివజ్ఞానం సిద్ధిస్తుంది. అంతా కూడా ఈశ్వరార్పణంగా ఎవరైతే భావిస్తారో చేసేటువంటి కర్మలని వారికి కూడా శివజ్ఞానం సిద్ధిస్తుంది అని చెబుతున్నారు. శివతత్వమును సాక్షాత్కారం చేసుకున్నటువంటి వారు అలాగే శివుని యొక్క కృపాదృష్టిని పొందినటువంటి వారు ముక్తులవుతారు. ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు. సత్యం సత్యం న సంశయ అని ఈ శివ మహాపురాణంలో చెప్పినారు. అలా ఆత్మస్వరూపమందైనటువంటి స్థితియే ముక్తి అని చెబుతారు పెద్దవాళ్ళు. అలా తన ఆత్మయందు రమణము అంటే రమించడము, ఎవరైతే ఆత్మయందే రమిస్తూ ఉంటారో వారు మాత్రమే ఆనందానుభూతిని పొంది ఆ ఆనంద అనుభవమే వారి ముక్తి స్వరూపంగా మారుతుంది. అందుచేత క్రియ చేత, తపస్సు చేత, జ్ఞానము చేత, జపము చేత, ధ్యానం చేత రూపధర్మముల యందు సంపూర్ణంగా ఎవరైతే ఏ పురుషుడు స్థితుడై మనస్సుని లగ్నం చేస్తూ ఉంటాడో వారు మాత్రమే శివ సాక్షాత్కారాన్ని పొంది స్వాత్మారామత్వ రూపాన్ని పొందడమే కాకుండా మోక్షమును కూడా పొందుతారు అని ఈ శివ మహాపురాణంలో సాక్షాత్తు వేద సమానమైనటువంటి విద్యేశ్వర సంహితలో శివుడే మనకు చెప్పి ఉన్నారని చెప్పి సూతుల వారు మునీశ్వరులకు చెబుతున్నారు అని మనం తెలుసుకుంటున్నాం. అలాగే సూర్యదేవుడు తన యొక్క కిరణముల చేత కల్మషమును తొలగించినట్లుగా దయ చూపుడి యందు కుశలుడు భగవంతుడు అయినటువంటి దయాద్ర హృదయుడు
పరమ భక్తవత్సలుడు భోలా శంకరుడైనటువంటి శివుడు తన యొక్క భక్తుల యొక్క అజ్ఞానాన్ని ఎప్పుడు కూడా తొలగిస్తూనే ఉంటాడు. అజ్ఞాన నివృత్తి అవుట తోడనే శివజ్ఞానం స్వయంగా ప్రకటితమవుతూ ఉంటుంది. ఎవరికైతే అజ్ఞానం తొలగుతుందో వారికి శివజ్ఞానం దానంత అదే స్వయం ప్రకాశమై స్వయంగా వారికి ప్రకటితమవుతుంది అని పెద్దలు చెబుతారు. అలా శివజ్ఞానం చేత తన యొక్క విశుద్ధ స్వరూపము, స్వచ్ఛమైనటువంటి స్వరూపాన్ని, ఆత్మారామతత్వాన్ని ఆ జీవుడు పొందవచ్చు, ఆ జీవునికి ప్రాప్తిస్తుంది అని కూడా శివమహాపురాణంలో చెప్పినారు. అలా ఆత్మారామత్వ సమ్యక్ సిద్ధి కలిగిందా ఆ మానవుడి యొక్క జీవితం అంతా కూడా ధన్యుడవడమే కాదు, వాడు కృతకృత్యుడైనట్టు మోక్షస్థితికి పొందినట్టే. అంచేది ఇక్కడ తెలిసిందంతా కూడా, ఇదంతా కూడా ఎలా తెలుస్తుంది అంటే గురు పరంపర వలన మాత్రమే అది లభ్యమవుతుంది. అందుకని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటుంది శాస్త్రం. ఎవరైతే గురువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారో ఆ గురు పరంపర వలన మాత్రమే ప్రాప్తమవుతుంది. అప్పుడు మాత్రమే ఈశ్వరుడు వారిని అనుగ్రహిస్తారు అని ఈ శివ మహాపురాణంలో చెప్పినారు. అలాగే నందీశ్వరి యొక్క ముఖంలో ఈ విషయములన్నీ కూడా మనందరికీ కూడా నందీశ్వరుడు ద్వారా కూడా మనకి పరమేశ్వరుడు మనకి తెలియజేసినారు అని సూతులు వారు చెబుతున్నారు. నందీశ్వరుని ద్వారా, నందీశ్వరి యొక్క ముఖము నుండి ఈ విషయమని నేను విని ఉన్నాను అని సూతులు వారు ఈ ఋషులు గంట ఇదంతా కూడా చెబుతున్నారు. అంచేత నంది స్థానములకు ఆవల ఉండేటువంటి అంతా కూడా స్వసంవేద్యమైనటువంటి శివ వైభవం అంతా కూడా తాండవిస్తూ ఉంటుంది. ఆ నందిస్థానం ఉన్నదే, ఆ నందిస్థానం తర్వాత ఉండేదంతా కూడా స్వయంగా మనం వర్ణించలేనటువంటి శివుని యొక్క వైభవం ఉంటుంది. దాని యొక్క అనుభవం కేవలం అది పరమశివుడికే ఉంటుంది. సాక్షాత్తు శివలోకం యొక్క ఆ మహావైభవ జ్ఞానం ఉన్నదే, అది కేవలం శివుడి యొక్క కృప వలన, గురు పరంపర యొక్క అనుగ్రహం చేత, శివుని యొక్క ప్రసాదం చేత అందరూ పొందగలరు. లేనట్లయితే అసంభవం ఈ విధంగా అని చెప్పి ఆస్తికులు చెబుతూ ఉంటారు అని సూతులు వారు నందీశ్వర ముఖముగా విన్నటువంటి విషయములను ఈ విద్యేశ్వర సంహితలో వేద సమానమైనటువంటి శివ మహాపురాణం ద్వారా విద్యేశ్వర సంహితలో ఋషీశ్వరులకి తెలియజేసినారు అని ఇంతటి చక్కటి విషయాలు మనం శివుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి గురువుల ద్వారా, అది నందీశ్వరి యొక్క ముఖం ద్వారా మనకు చెప్పినారని చెప్పేసి ఈ అధ్యాయం మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.